ఎడం పక్కకి తిరిగితే జలధీశ్వరాలయం వస్తుంది. ఆయనని వంశపారంపర్యంగా అర్చన చేసి కలిమో లేమో ఆయన అర్చన కన్నా మాకేం కావాలి అని సేవించే ఒక కుటుంబం వారు. సేవించగా సేవించగా అంతర్జాతీయ ప్రఖ్యాతిని పొంది ఆయన శరీరం విడిచిపెట్టి దగ్గరగా 30 సంవత్సరములు దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కడైనా ఆయన కంఠం వినపడింది అంటే కొన్ని తరాల వాళ్ళు కూడా కంఠం విని శాంతి పొందేటటువంటి గానగంధర్వుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టింది ఆ క్షేత్ర అర్చకుల కుటుంబంలోనే పుట్టారు. చిన్నతనంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏ ఇంట్లో పెరిగారో, ఎక్కడ ఆడుకున్నారో, ఎక్కడ నృత్యం చేసేవారో, వాళ్ళ తండ్రి గారు నారాయణ తీర్థుల తరంగాలు పాడుతుంటే చిన్ని ఘంటసాల గారు ఎక్కడ నృత్యం చేశారో ఆ ఇల్లు చూడాలి అంటే ఆ క్షేత్రానికి వెళ్ళాలి. ఘంటసాల జలధీశ్వరాలయం గోడని చేర్చే ఆయన చిన్నతనంలో ఆడుకున్న ఇల్లు ఉంది. నేను ఆ జలధీశ్వరాలయానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఓసారి ఆ ఇంట్లోకి వెళ్ళి ఇది మహానుభావుడు తిరుగాడిన నేల కదా, ఆయన తిరిగిన ఇల్లు కదా అని ఓసారి ఆ అరుగుల మీద తిరిగి పరమానంద పడిపోయి తిరిగి వచ్చాను. విచిత్రం ఏమిటంటే ఘంటసాల గారు ఎంతో లబ్ధప్రతిష్ఠుడైన తరువాత ఆ క్షేత్రంలో కచేరీ చేయడానికి వెళ్ళారు. వారు ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మా ఊరి వారు ఇవాళ ఇంత కీర్తి ప్రతిష్టలను పొందారని గజారోహణం చేయించి ఆ క్షేత్రంలో గండపిండేరం వేయించి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శిలా ప్రతిమని ఆ దేవాలయంలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దేవాలయంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆయన పేరు మీదుగా ఒక వేదికని ఏర్పాటు చేశారు. వారి కుటుంబ సభ్యులు వస్తుంటారా అని అడిగాను నేను. వారి భార్య గారు సావిత్రమ్మ గారు మహాతల్లి, నిజంగా వాళ్ళు పడ్డ కష్టాలు, నిజంగా దంపతులు జలధీశ్వర స్వామిని సేవించినటువంటి ఫలితమో ఏమో. ఘంటసాల గారు అన్ని కష్టాలు పడ్డారు అంటే తట్టుకోవడానికి నిజంగా అటువంటి భార్యారత్నం. ఆ సావిత్రీదేవి గారు భర్తకి అందించిన తోడ్పాటు చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఎక్కడో చెన్నైలో పానగల్ పార్క్కి వెళ్ళి పడుకోవడానికి ఉండడానికి ఇల్లు లేకపోతే పానగల్ పార్కులో కొత్తగా పెళ్లైన దంపతులు ఒక సిమెంటు బల్ల మీద ఆవిడ పడుకుంటే ఒక సిమెంటు బల్ల మీద ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పడుకునేవారు. అన్ని కష్టాలు పడినా మహాతల్లి ఆయన పట్టుకున్న చెయ్యి వదలలా, విమర్శించలా. నేనున్నాను అని ఆయనతో కలిసి ప్రస్థానం చేశారు. నేను చెన్నై ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు పూర్వం ఆవిడ సభకి వస్తే ఆవిడ్ని చూసి నేను ఎంత ఆనందపడిపోతుండేవాణ్ణో. అంత అనుకూల దాంపత్యం ఇచ్చి ఆయన జీవితంలో అంత ఎత్తుకు ఎదిగి ఎన్ని ఉద్దాన పతనములను చూసినా, ఎన్ని కష్టాలు పడ్డా ఊంచుకుని నిలబడడానికి అటువంటి భార్యారత్నాన్ని బహుశः వాళ్ళ వంశం వాళ్ళు చేసినటువంటి అర్చన వలన జలధీశ్వరుడు అనుగ్రహించి ఉంటాడు. ఇప్పటికీ వారి వంశం వారు, వారి బిడ్డలు వస్తూ ఉంటారండి, వచ్చి స్వామికి సేవ చేసి వెడుతూ ఉంటారు అని చెప్పారు. అంత గొప్ప క్షేత్రం జలధీశ్వరాలయం. నేను ఏదో ఒక్క క్షేత్రం గురించే మనవి చేస్తే 3